బ్రాహ్మణుండు అగ్నిజ్యోతనుడు ఏటికింతడసే నాయకంబు సిద్ధించును అగ్రం వైతమును విరించి కృతము యథంగిన్ ప్రవర్తిన్ రాగేడు నా మాటలన్నీ చెప్పాడో లేదో వెళ్ళాడో లేదో మరి నా యత్నము ప్రయత్నం అనేటువంటిది సిద్ధిస్తుందో లేదో భగ్నమైపోతుందో ఏమిటో బ్రహ్మదేవుడు నా దొంగ ఏమి రాసిపెట్టి ఉన్నాడో అంటూ కర్ణుడు ఆ కూసురుడు ఏగేనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుడు ఇది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండు అనుకూలింపదలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్ నను రక్షింపదెనుందునో ఎరుగలో నా భాగ్యము ఎట్టున్నదో. మనసులో ఈ విధంగా ఆమె ఆలోచన చేస్తూ విచారంతో ఉన్నది. రాముడు వెళ్ళాడో లేదు, నేను చెప్పే మాటలని కృష్ణుడు ఇదేమిటి ఈ విధంగా మా ప్రేమ సందేశాన్ని పంపించింది ఇది తప్పుగా అనుకున్నాడా లేదు, సంతోషంతో ఇష్టపడి విదర్భ నగరానికి వచ్చేసి ఉన్నాడా, అనుకూలమైనటువంటి వాతావరణం నాకు ఉందా లేదా, అమ్మవారు ఆదియా మహాదేవి పార్వతీదేవి ఆమె కూడా పతి కోసం తపస్సు చేసి ఆ తర్వాత మహాదారిద్ర్య సంహారిణి సువిభూషాంబరధారిణి సువిభూషాంబరధారిణి గుణవతి చూడామణి రుక్మిణి ధ్రువకీర్తిం హరిపెండియాడే. ఆయన ఎంతో కీర్తిమంతంగా ప్రతిష్ట కలిగే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నాడు రుక్మిణీ బాలను. ఎలాంటిది ఆ రుక్మిణీదేవి అంటే కృష్ణుని యొక్క మనస్సును హరించినటువంటి ఆమె, అభిమానవంతురాలు, గంభీరమైనటువంటి భావం కలిగినటువంటిది, అందరికీ అన్ని విధములైనటువంటి సంపదలను అనుగ్రహించేటువంటిది, సాధువులను బంధువులను చక్కగా సత్కరించినటువంటిది, పుణ్యకరమైనటువంటి పనులన్నీ ఎక్కువగా చేసినటువంటిది, అందరికీ దారిద్ర్యాన్ని సులభంగా పోగొట్టేటువంటిది, అనేక విధములైనటువంటి ఆభరణములన్నీ చక్కగా ధరించినటువంటిది. అటువంటి గుణములలో చూడామని, గుణవతులలో చూడామని అనేటువంటి ఆ రుక్మిణి వివాహం చేసుకుంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో మంది వివాహ సందర్భంగా కానుకలు తెచ్చి ఇచ్చారు. పౌరులు హితవతి కానుకలు తెచ్చి కరుణోన్నత వధిష్ఠులకు మానిక రోధిష్ఠులకు రుక్మిణీ కృష్ణులకు నూతన వధూవరులైనటువంటి వాళ్ళకి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అనేక విధములైనటువంటి కానుకలన్నీ తెచ్చి ఇచ్చారు. ఈ విధంగా ఇంతకుముందు కృష్ణుడు మాత్రమే ద్వారకా నగరంలో ఉంటే ఇప్పుడు సతీ సమేతంగా రుక్మిణీదేవితో పాటుగా లక్ష్మీనారాయణ అన్నట్టుగా ద్వారకా నగరంలో ప్రకాశిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి అన్నట్ట ఆది లక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుతున్న కృష్ణు చూచి పట్టణంలోని ప్రజలు ఉల్లసిల్లి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఆదిలక్ష్మి స్వరూపమైనటువంటి రుక్మిణీదేవితో ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూసినటువంటి ఆ ద్వారకా నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎంతగానో ఆనందించారు. ప్రీతి సంతోషము అనేటువంటిది సంపూర్ణంగా మనస్సులో కలిగింది. వాళ్లకు భీతి అనేటువంటిది పూర్తిగా తొలగిపోయింది. ఆ విధంగా రుక్మిణి కళ్యాణం అనేటువంటిది లోక కళ్యాణ కారకమైనటువంటి ఆ విధంగా జరిగింది. ఎవరైతే ఈ రుక్మిణి కళ్యాణ కథను వింటారో వారికి అందరికీ కూడా అన్ని విధములైనటువంటి శుభములు, జయ పరంపరలు, ఉన్నతమైనటువంటి స్థితులు అన్నీ కూడా లభిస్తాయి అని, ముఖ్యంగా ఎవరు రుక్మిణి కళ్యాణం వింటారో వివాహం ఆలస్యమయ్యేటువంటి అమ్మాయి అబ్బాయి వీళ్ళకు త్వరలో వివాహం అవుతుంది అనేటువంటి విషయం పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. ఏదైనా వస్తువు పోతే ఆ వస్తువు తిరిగి మనం పొందాలంటే సుందరకాండ చదివితే చాలా
ముఖ్యమైనటువంటి ఘట్టాలు కొన్ని విన్నా. ఇంకా నా ఉద్దేశం ఏమిటంటే మన ఇనమడుగు రేగుంటపాడు మరి నెల్లూరు ప్రజలకు కూడా మన సత్యానంద ఆశ్రమంలో నెలకు ఒక వారం రోజులు ఈ భాగవతం మీద రామాయణం మీద ఇట్లా ఒక వారం రోజులు వాళ్ళకి ప్రవచనాలు వినిపించాలా అనేటటువంటి సంకల్పం మాకు మరి నాగేశ్వర స్వామి పంపిస్తున్నాడేమో అట్లా అనిపిస్తున్నది. ఎందుకంటే విజ్ఞానం చాలా అవసరం. మనం గురువు గారు ఇంకా మనకు వైభవమైనటువంటి స్థలాన్ని ఇచ్చాడు, అన్ని వసతులు ఏర్పాటు చేశాడు. ఈ వసతుల్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మరి వారానికి నెలలో ఒక వారం రోజులు అయితే ఈ ఆశ్వయుజ మాసంలో నేను ఉండడం లేదు, బొంబాయి వెళ్తున్నా. ఇవాళ రాత్రి 3 గంటలకు బయలుదేరి వెళ్తాను. కాబట్టి శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం అంతా కూడా ప్రతి సంవత్సరం గత 30 ఏళ్ల నుంచి బొంబాయిలో ఉంటాను. మన ఆశ్రమం ఉంది అక్కడ. కాబట్టి ఒక్కొక్క ఆశ్రమంలో కొన్ని సందర్భాల్లో అక్కడ ఉండాల్సి వస్తుంది. కాబట్టి నేను అక్కడ ఉంటాను ఈ శ్రావణ మాసంలో తప్ప. తర్వాత ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు, దేవీ నవరాత్రుల్లో మరి 22వ తేదీ నుంచి మళ్ళీ అక్టోబర్ 2వ తేదీ వరకు రామాయణ ప్రవచనాలు ఉంటాయి 9 రోజులు. కాబట్టి ఆ ఉపన్యాసాల్లో కూడా పాల్గొని మమ్మల్ని అందరినీ ఆనందింపజేయాలి, మీరు ఆనందపడాలి, మీకు విజ్ఞానం రావాలి. తర్వాత ఇంత మంచి స్థలాన్ని, ఇంత మంచి వ్యవస్థను మనకు గురుదేవుడు భగవాన్ సత్యానంద మాస్టర్ వారు ఇచ్చారు. దీన్ని సదుపయోగం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు మా ఆస్థాన పండితులు పూజ్య చీమకుర్తి వెంకటేశ్వరరావు గారు వారు కూడా ఒక 15 నిమిషాలు తమ దివ్యమైనటువంటి వాణిని వినిపిస్తారు. సంసారమును వర్జించి ఆ సత్యం పేరుట చూడనాశ్రమములను స్థాపించి బ్రహ్మర్షి నిత్యానిత్య విచార చర్చ జనుడను నిష్కాములం చేసి శ్రీ సత్యానంద మహర్షి పాదములకు సద్భక్తినే నృత్యలను. అలాగే బ్రహ్మానంద స్వామి వారికి నమస్కారాలు. శ్రీ శ్రీహరి తీర్థ స్వామి వారు ఎంతో కష్టపడి ఈ భాగవత సప్తాహాన్ని జరపడం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఆశ్రమాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పటి వరకు కోటి రాజశేఖర్ గారు అనేక విషయాలు మీకు చెప్పారు. ముఖ్యంగా మన కళ్ళైతే కృష్ణుడు కూర్చోబెట్టి వివాహం కూడా చేశారు. వారి హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ఇప్పుడు భాగవతం వింటున్నాము, ఏమిటి భాగవతంలో ఉపయోగం ఆలోచించారు. ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసి ఉపయోగం లేదు, లేదా దానివల్ల ఫలితం కూడా కొంత ఉండాలి. భాగవతంలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. మామూలు చెప్తారు, బాంటి భక్తులు గాంటి జ్ఞానం అంటే చెప్తూ ఉంటారు. కానీ మనం అర్థం చేసుకోవాలి. రుక్మిణి కళ్యాణం అన్నారు. రుక్మిణి అంటే ఎవరో కాదు, జీవాత్మే. ఈ జీవాత్మ పరమాత్మ సన్నిధికి చేరాలని ఆరాటపడుతూ ఉంటుంది జీవాత్మ. ప్రతి జీవి కూడా అంటే మామూలుగా చెప్పేది ఏంటంటే సైవ వాసుదేవోసం సాక్షాత్ పురుషం ఉచ్యతే స్త్రీ ప్రాయుత సర్వం జగత్ బ్రహ్మ పురస్సరం. అంటే ఈ లోకంలో ఎవరయ్యా పురుషుడు? ఎవరు పురుషుడు లేరు. ఇంకంత కోపం వస్తుందేమో. ఎవరు పురుషుడు లేరు, ఉండేది ఒక్కడే, ఆయనే పరమాత్మ. ఆ వాసుదేవుడే పురుషుడు. మిగిలిన ప్రాణులంతా స్త్రీ ప్రాయము, స్త్రీలతో సమానము. కాబట్టి ప్రతి స్త్రీ ఏం కోరుకుంటుంది? నా భర్త సాన్నిధ్యం కావాలి. ఎలా కోరుకుంటుందో ప్రతి ప్రాణి కూడా ఆ పరమాత్మ సాన్నిధ్యం కావాలని కోరుకోవాలి. ఇది భక్తి యొక్క చివరి ఫలం. కాబట్టి ఆ రుక్మిణి జీవాత్మ, ఆమె గోపికలంతా అదే ఆలోచనతోనే
తమ భర్తల్ని వదిలి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చారు. అది తప్పు కదా అని మనకు నేర్పిస్తుంది. కానీ ఈ మధుర భక్తిగా మనం ఆలోచించగలిగితే భగవంతుడు ఒకడే పురుషుడు. ఎందువలంటే భగవంతుడు ఏమిటి, వాళ్ళు చీరలు ఎత్తుకుపోయినప్పుడు వాళ్ళు నమస్కారం చేస్తారు. నమస్కారం చేయడానికి సిగ్గుపడతారు. అప్పుడు అంటాడు, శృంగారవతులార సిగ్గేల మెరుగుముడి విమనాడ నుండి కదగలేదే అంటాడు. నేను పరాయవాడిని కాదు, నేను ఎక్కడున్నాను, మీలోనే ఉన్నాను. కాబట్టి మీరే అన్ని పనులు చేస్తుంది శివతత్వం. బయటకు వస్తే మిగిలేది శివతత్వం. ఎందుకు పెరిగిన బరెంట్ పొద్దున బరెంట్ అయితే కనుక నన్ను చూసి సిగ్గుపడాల్సిన అవసరం లేదని పరమాత్మ బోధిస్తాడు. అలాగే ఈ రుక్మిణి యొక్క ఆరాటం కూడా పరమాత్మను చేరాల. ఒక మాట్లాడాడు పోతన గారు ఏమంటాడంటే, కర్ణ రంధ్రాల వల్ల కలిపేలా అంటాడు. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణ రంధ్రాల వల్ల కలిపేలా అంటే భగవంతుడు మనకు కొన్ని రంధ్రాలు ఇచ్చాడు, నవరంధ్రాలు అంటారు. ఈ రంధ్రములు ఒక కలిపి సంపద చెవులు త్వరలు ఉన్నాయి. అవి త్వరలు ఉండేట మనం అనుకోవచ్చు. అవి ఉండబట్టే ఇన్ని రోజులు మనం భాగవతం వినగలిగాం. భాగవతం అంటే చెవులకు త్వరలు ఉండబట్టే. కాబట్టి త్వరలే సంపద. కర్ణ రంధ్రంలో కలిపేయాలని. అయితే మనం ఇప్పటికి వెళ్ళాను కదా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఆయన అన్నాడు, భగవంతుడు మాకేమి సరే మాకేమీ లేదు భగవంతుడు అన్నాడు. సరే మీకు భగవంతుడు ఏమి ఇవ్వలేదు కదా, ఒక పని చేద్దాం. ఏం చేద్దాం చెప్పండి, మీ 2 కళ్ళు నాకు ఇవ్వండి, 2 లక్షలు ఇస్తానంటారు. మీకు భగవంతుడు ఏమి ఇవ్వలేదు కదా, మీకు 2 కళ్ళు నాకు ఇచ్చే 2 లక్షలు నేను ఇస్తాను. ఈ 2 కళ్ళు 2 లక్షల కంటే విలువైనవి. మనం అర్థం చేసుకుంటే ఈ 2 కళ్ళు 4 లక్షల కంటే విలువైనవి. ఈ 2 చేతులు సంపద కంటే విలువైనవి. ఇవన్నీ ఇవ్వబట్టి మనం తింటున్నాం. ఎవడమే మన పని. అన్నం చతుర్విధములు నువ్వు తిన్నాను, ఆయన జన్మం చేస్తున్నావు నీ పరమాత్మ. కాబట్టి అటువంటి పరమాత్మ సన్నిధిని చేరాలని కోరుకోవడంలో తప్పులేదు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఈ భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. మనం చేయవలసిన పని ఏమిటి, భగవంతునికి కృతజ్ఞులమై ఉండాలి. మనం అర్థం చేసుకోవాల్సింది. భగవంతుడు మనం అన్నీ అడుగుతున్నాం, నాకేమిస్తున్నా అడుగుతున్నాం. కానీ మనం ఏమిస్తున్నాం భగవంతుడికి? మనం భగవంతుడికి ఏమిస్తున్నాం? క్షేరుడు శ్రీకృష్ణుడికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఏమెత్తుకోవాలా? 2 కదా, స్నేహితుడు కదా, మొత్త చదువుతో పోతే ఎత్తుకోపోతే బాగుండు. అటుకులు తీసిచ్చింది ఆయన భార్య. అటుకులు ఎత్తుకోపోయాడు. భగవంతుడికి ఇవ్వలేదు. ఇచ్చి నాకు సంపద కావాలని అడిగాల్సిన తత్వం కాదాయన. ఆయన తీసుకుని తిన్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, మనం భగవంతుడికి అటుకులంటే ఏమిటి, బాగా దోచుతారు. అహంకార రహితమైనటువంటి స్వచ్ఛమైన మనస్సుగా అర్థం చేసుకోవాలి. తెల్లగా బాగా నలగొట్టినటువంటి అటుకులు కాబట్టి మనస్సు, స్వచ్ఛమైన మనస్సు, అహంకార రహితమైన మనస్సును మనం భగవంతుడికి సమర్పిస్తే భగవంతుడు మనకు సంపద ఇస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన శ్రీకృష్ణుడు సంపదకు భర్త. మనం అందరూ సంపద కావాలని ఆరాటపడుతున్నాం. ఆయన ఏమయ్యా లక్షలు 10 కోట్లు కోటీశ్వరుడు. కానీ ఆయన కోటీశ్వరుడు కాదు, సంపదకే భర్త. ఈయనెవరైనా కుచేరుడు, దరిద్రుడు, పిల్లలకి అన్నం కూడా పెట్టలేనటువంటి వాడు, ఎదురుత్సాహాలు సంతుష్టుడై ఏ రోజు ఎంత దొరికితే దాంతో సంతృప్తి పడుతున్నాడు. ఇటువంటి కుచేరుడు కృష్ణుడి దగ్గరికి వెళితే కృష్ణుడు ఏం చేశాడు, తన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి నెత్తి నీళ్లు జరుగుతున్నాడు. ఆలోచించాడు. డబ్బులుంటే వాళ్ళని గౌరవిస్తాం, డబ్బులు లేని మనం గౌరవించు. సదా ఎక్కడ జరిగేది. డబ్బులు లేని సాధారణగా 4 కుర్చీలు వేసి కూర్చోమని చూడగా కుర్చీలు అనుకోండి. డబ్బు లేని గౌరవించు, సహజంగా జరిగేది. కానీ నిరుపేద అయినటువంటి కుర్చీలుండి ఆయన తీసుకుపోయి కూర్చోబెట్టు. ఆయన దగ్గర ఉండే సంపద ఏమిటంటే
వైరాగ్యము. వైరాగ్యమైన సంపద ఉంది. కాబట్టి వైరాగ్యం కూడా భగవంతుడు అంటే ఎవరో కాదు. భగవంతుడు అంటే ఆ గుణాలు కలిగిన వాడు భగవంతుడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశః శ్రియః జ్ఞాన వైరాగ్యశ్చైవ షణ్ణాం భగైర్ణ. సమగ్రమైన ఐశ్వర్యము, సమగ్రమైనటువంటి జ్ఞానము, సమగ్రమైన వైరాగ్యము, సమగ్రమైన సంపద ఇటువంటివి ఎవరిలో ఉంటాయో అతను భగవంతుడే. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి కుచేరుడు కూడా భగవంతుడు సమానము. కాబట్టి ముల్లోకములకు నాథుడైనటువంటి ప్రపంచానికి భర్త అయినటువంటి శ్రీకృష్ణు యొక్క సింహాసనం మీద కూర్చోగలిగాడు. భగవంతుడి చేత కాళ్ళు కడిగించుకోగలిగాడు. ఆయన ధనవంతుడు కాదు, కానీ వైరాగ్యం అనేటువంటి సంపద మిగిలేదు. విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల జ్ఞాన వైరాగ్యశ్చైవ షణ్ణా భగైర్ణ. జ్ఞానము వైరాగ్యం సమగ్రమైనటువంటి జ్ఞానం. ప్రహ్లాదుడు సమగ్రమైన జ్ఞానం, కుచేరుడు సమగ్రమైన వైరాగ్యం. వాళ్ళిద్దరికి ఉన్న తేడా ఏమిటంటే ప్రహ్లాదుడు కావలసిన సంపద ఉంది, అందమైనటువంటి చేరికలుతున్నారు, అన్నీ ఉన్నాయి. వాళ్ళ నాయన గొప్ప మహారాజు చక్రవర్తి, కానీ సంపదకు బానిసగా లేదు. అన్నీ ఉన్నాయి కానీ సంపదకు బానిసగా లేదు. కుచేరుడికి ఏమి లేదు, కానీ సంపద కావాలని ఆశించాలి. ఇది వాళ్ళిద్దరు ఉంటాడు. నాకు సంపద కావాలని ఆశించాలి, ఏదో వెళ్ళిపోతుంది. పిల్లలు చాలామంది ఉన్నారు, అయినా కూడా ఏదో వాళ్ళ కంచాలు కూడా లేవు. నేల తొర్రలు చేసి వాటి భాగానికి ఆ తొర్రలు అన్నగానే తినేవాడు. అట్లా ఉండే అటువైపు. అందుకని మనం ఆలోచించవలసింది ఏంటంటే జిహ్వే కీర్తయ కేశవం. ఓ నాలుక నీ పని ఏమిటి? కేశవుణ్ణి కీర్తించు. జిహ్వే కీర్తయ కేశవం. ఓ నాలుక కేశవుణ్ణి కీర్తించు, పరమాత్మను కీర్తించు. అందుకు నాలుగు ఇచ్చింది. సాయం చెప్పడానికి, ఊళ్ళో వాళ్ళు తిట్టడానికి కాదు, నాలుగు అట్లా ఉపయోగించుకుంటున్నాం. నాలుక ఎంత గొప్పదో అంత చెడ్డది. ఇది కూడా తెలుసు. ఒకసారి నాలుకకు పండ్లకు మధ్య ఏదో భేదం వచ్చేసింది. నాలుక అన్నది మీ మొహలు కొంటున్నారు, పండ్లు ఏమున్నాయి? మేము 32 మంది ఉన్నాం, నువ్వు ఒక్కదానే జాగ్రత్త, కోరిక ప్రకాశించా, మీరు నెయ్యి చేయలేకపోదు. ఏం చేయలేనా చూద్దాం ఎవరో పోతున్నాడు ఒక ఆయన, రామాయట్రా అన్నది నాలుగు, రాలే ఒరే ఎదవాయట్రా అని పెద్దగా పిలిచింది. బాగా కోపం వచ్చాడు. ఏది మాట్లాడడం జాగ్రత్త, ఏం చేస్తాం? కొడతాం, కొట్టు చూద్దాం చెప్పు తీసుకుని కొట్టి 30 కూడా రాలిపోయినాయి. నాలుగు మాత్రం ఏం కాలేదు. అలా ఉంటుంది. నాలుగు లేదు కదా, కొట్టమని నాలుగు కొట్టాడు, పడు రాలిపోయి నాలుగు అట్లేదు. అటువంటిది నాలుగే. కాబట్టి మన నాలుగను పరమాత్మ యొక్క స్మరణకు ఉపయోగించాలి. ఇంద్రియములన్నీ కూడా ఇవే కీర్తయ కేశవు. మొదటి చేతులు భజ మనస్స పరమాత్మను భజించు. ఇటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇంకొకటి 2 విషయాలు చెప్పేసి మన వామనముక్తి ఘట్టంలో అంటాడు, సంతుష్టుడే 3 జగముల పూజ్యుడు, సంతోషికెప్పుడు జరగు సుఖము, సంతోషి కాకుంట సంసార హేతు, సంతసంపున ముక్తి సదియు దొరకు. ఎవరైనా పూజ్యుడు? డబ్బుండేవాడు కాదు, సంతుష్టుడు. ఎవరు సంతృప్తిని పొందుతాడో వాడయ్యా పూజ్యుడు. ఉల్లోకంలో డబ్బులు ఉంటాయి, ₹1 ఉందనుకోండి, 2 కోట్లు కాలేదే అని ఆలోచిస్తుంటాడు. 2 కోట్లు వచ్చిందనుకో, 4 కాలేదు, 4 వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? 2 4 కాలేదు, 4 8 కాలేదు, వాడు ఆలోచన అంతే. చివరికి ఎప్పుడో రాలిపోతాడు ఉన్నట్టు. అలా కాకుండా పరమాత్మ దయ వల్ల ఇంత మాత్రమన్నా వచ్చింది, ఇంతవరకు చాలండి. నువ్వు దేన్ని సంపాదిస్తున్నావు దానికి సంతృప్తి పడమని చెప్పాడు శంకరాచార్యులు. కాబట్టి సంతుష్టుడి 3 జగముల పూజ్యుడు, సంతోషికి ఎప్పుడు జరగ సుఖము. సుఖము కావాలంటే
సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. మనము లేని దానికి ఒక వగవకూడదు. ఉన్నదాంతో సంతృప్తి పడితే మనకు సంతోషమే. సుఖము కానీ దుఃఖము కానీ బాధ కానీ మన వల్లే వస్తున్నాయి, వేరే దాని వల్ల కాదు. 10 రూపాయలు పోయింది, 1,00,000 రూపాయలు పోయింది, అయ్యో నా 1,00,000 పోయింది అన్నప్పుడు ఏడుస్తుంటాడు కూర్చొని బాధ. ఇంకోడు మందగాదు పోయింది మరి మామూలుగానే ఫోన్ చేసి హాయిగా నిద్రపోతుంటాడు. వాడికి బాధ వీడికి బాధ లేదు. ఎందుకని వదిలేసాడు, వెళ్ళిపో చేతి వస్తుంది రండి. కాబట్టి ఆ విధంగా మనం విషయములను వదిలిపెట్టడం నేర్చుకోవాలి. భాగవతులు బోధించేది సంతోషంగా ఉండు, ఏమైనా కావచ్చు. నాకు తెలిసి ఒక ఆయన పెద్ద తిరుగుతున్నాడు, ఇంటి పని చేస్తున్నాడు, ఖాళీ దిగింది. అయ్యో ఖాళీ దిగింది ఎట్లా అని అంటే ఆ పెద్ద అంటాడు, రేపటి నుంచి నాకు రైలు ఫ్రీ చూసా అంటాడు. ఖాళీ దిగిన మన బాధపడుతుంటే ఆయన రేపటి నుంచి నాకు రైలు ఫ్రీ, నాతో పడి ఆయన కూడా రావచ్చు అని చెప్తున్నాడు. ఇలా ఉంటాయన్నమాట. మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది బాధ అనేది కూడా. ఎందుకు బాధపడడం? జరిగాల్సిన జరిగింది అంతే, వదిలి ఆనందంగా ఉండు. అది మనం నేర్చుకోవాల్సింది. విద్య ఉండొచ్చు, రేపు చిన్న గుడిసె ఉండొచ్చు. ఈ విద్య ఉన్నదయ్యా అడిగాడు ఒక ఆయన. ఇదే అమ్మాయి పెళ్లిగా ముందు మాదే అన్నాడు ఆయన. నా అమ్మాయి పెళ్లిగా ముందు మాదే, అమ్మాయి పెళ్లి గుడిసెలోకి వచ్చేసాము. గుడిసైనా పర్వాలేదు, ఎంత సంతృప్తి పడు. ఇది మనం నేర్చుకోవాలి. కాబట్టి సంతుష్టుడు ఎప్పుడు జగముల పుణ్యుడు, సంతోషం ఎప్పుడు జరగ సుఖము. సంతోషంగా ఉంటే అదే సుఖము. సంతోషిగా సంసార హేతువు. సంసారం అంటే ఏమిటి? చాలా మంది అనుమానం. సంసారం అంటే ఇల్లు వారి భార్య బిడ్డలు కలిగి ఉండడం కాదు. వాళ్ళ మీద మోజు ఉండకూడదు. ఇల్లు కట్టుకో, ఇంటి మీద మోజు ఉండకూడదు. భార్య బిడ్డలు ఉండాల్సిందే, వాళ్ళ మీద మోజు ఉండకూడదు. అది నా భార్య నేను బతకలేనేమో అనే భావన ఉండకూడదు. మా ఆయన నాకైతే అనేటువంటి భావన ఉండకూడదు. ఎవడ బతుకుతారు అనేటువంటి భావన. ఇంకా చిన్న మాట్లాడాడు, ఎంత భార్య భర్తలైనా మధ్యలో ఒక సొంత ఉండాలంటాడు. ఎందుకంటే ఏదో పుట్టిన భర్తే పోయినాడు, మరి భార్య బతకాలి కదా. ఆమె ఏదో ఒక జీవితం సాగించాడు. ఆయన పోయినాడు కాదు, నేనంటే బతికేదని ఉండకూడదు. ఎందుకంటే 25 ఏళ్ళ నువ్వు బతికావు, తర్వాత ఆయన ఇచ్చాడు, మళ్ళీ ఏదో కొంతకాలం అయితే మళ్ళీ ఆయన పోయాడు, నీ బతుకులు అట్లా ఎవరి బతుకు వాళ్ళ ఆలోచిస్తాడు. అందువల్ల సంతుష్టుడి 3 జగముల పూజ్యుడు, సంతోషకి ఇప్పుడు దొరక సుఖము. సంతోషి కాకుండా సంసార హేతువు. సంసారం అంటే మోజు ఉండకూడదు. ఇల్లు కట్టాడు ఒక ఆయన, బ్రహ్మాండం కట్టాడు. ఒక పెద్ద ఆయన తీసుకొచ్చి ఎట్లా నీళ్ళు బాగుంది కూర్చుని ఈ పక్క కట్ చేసి ఆ పక్క కట్టమన్నాడు, కట్టాడు. ఇంకో ఆయన వచ్చుకొచ్చాడు సిద్ధాంతని, ఆయన ఈ దక్షిణం కదా ఉత్తరం ఇట్లా ఉండాలని చెప్పాడు, అది పెంచుకున్నాడు. ఇట్లా ఎవరు వచ్చినా అడిగేది దాని మళ్ళా ముప్పాడు కట్టింది. ఒక సన్యాసి వచ్చాడు ఆ ఊరికి, స్వామి మా ఇంటికి రండి, ఏమయ్యా ఏదో చెప్పండి లోపం ఉంటే కట్టేస్తాను మళ్ళా చల్లా పొందాలని అన్నట్టు తీసుకుపోయాడు సన్యాసి. తీసుకుపోయి బాగానే ఉంది కదా అన్నాడు. ప్రకాశస్వామి లోపం ఉంటే చెప్పండి. అప్పుడు సన్యాసి 2 లోపాలు ఉన్నాయా? ఏమిటి 2 లోపాలు? ఒకటి, ఈ ఇల్లు ఎప్పటికైనా కూలుతుంది, లోపం చెప్పాడు. ఇంకేం సార్ 2వ లోపం స్వామి? ఇల్లు కట్టినవాడు ఎప్పటికైనా చస్తాడు. ఇల్లు కట్టినవాడు ఎప్పటికైనా చస్తాడు. తెలుసు ఇలా చెప్పారు. ఇల్లు చుల్లాపం ఇప్పుడు ఎడమాన దక్షిణం ఉత్తరం ఏదో తిరిగిందా ఇవి చెప్పమంటే ఇదేంటంటే భగవంతుడు నీకు జీవితం ఇచ్చింది. ఎందుకంటే రోజు ఇల్లు కట్టుకోమని కాదు, పొరపాటు పడుతున్నావు. అనవసరంగా టైం సమయంలో వ్యర్థం చేసావు నువ్వు. ఇల్లు కట్టుకో, ఏదో ఒకటి. సానందం సదనం ఆనందంగా ఉండాలి ఇల్లు. అంతే ఎక్కడ అయిపోయింది, దాని గురించి ఆలోచించకూడదు. అన్నం పెట్టే తిను కలగకుండా, అంతేగాని దీనికి ఉప్పు లేదు, కారం లేదు, అదేదో బాబు ఇదేదో బాబు అని పెట్టుకున్నవాడే బాగా బాధ. కాబట్టి సంతోషముగా ఉండాలా. ఎప్పుడు సంతోషంగా ఉంటావో, ఎప్పుడైతే బాధను వదిలిపెడతావో అది మోక్షము. పట్టుకుంటే బంధము, వదిలిపెడితే మోక్షము. ఇటువంటి ఎన్నో విషయాలు మనకి భాగవతంలో ఉన్నాయి, ఆలోచిస్తాం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చేరుడు కథ కావచ్చు, రుక్మిణి కళ్యాణం కావచ్చు, అలాగే వామన చరిత్ర కావచ్చు, మొత్తం ఏమిటి మనకు
భగవంతుడు సర్వవ్యాపి. భాగవతం చెప్పి ఇందు గలడు అందు లేడను సందేహం వలదు శక్తి సర్వోపగతుడు. కనపడేవి కనపడతాడు. ఎందెందు వెతకి చూచిరాలి అని అంటుంది. వెతకి చూడాలి. పరమాత్మ ఎక్కడున్నాడు? పరమాత్మకు రూపము లేదు. నాసన్ నసన్న సదసన్ నమహన్ నచాం నస్త్రీ పుమాన్ నచ నపుంసకమేక వీర్యం అంటాడు శంకరాచార్య ధన్యాష్టకం. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు, అంతకంటే కాదు పరమాత్మ. ఆయన రూపమే లేదు. ఆయన స్త్రీ పురుషుడే ఉంది. కానీ పరమాత్మని ఎలా చూడాలా? ఆ బ్రహ్మ దృష్టి అనుసంధానం అంటారు. బ్రహ్మము కాదని బ్రహ్మంగా భావించు. బ్రహ్మము కాదని బ్రహ్మంగా భావించు. చీకటి ఏమి కనపడలే, దీపం వెలిగించాడు, అంతా కనపడ్డాయి. కాబట్టి దీపంలో పరమాత్మ, దీపం జ్యోతి పరబ్రహ్మ నమస్కారం పెట్టారు. దీపంలో పరమాత్మ ఉంటాడు. ఆకలి అవుతుంది, నకరకలాడుతున్నాం, నాలుగు ముద్దలు పెట్టారు, తిన్నాము, ఆ నకరకలాడు తగ్గింది, హాయిగా క్షేమంగా ఉన్నాం. కాబట్టి అన్నం పరబ్రహ్మస్వరూపము, అన్నంలో పరబ్రహ్మనుడు. ఇలా మనం మన చుట్టూ ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా పరమాత్మను చూడాలి. భగవంతుని చెప్పేది. ఇంటికి వెళ్ళావు, తల్లిదండ్రులు కనపడ్డారు, తల్లి కడుపు నిండా భోజనం పెట్టింది కాబట్టి ఆమెకు దేవత. తండ్రి ఉన్నాడు, ఆయనక దేవుడు. గురువు వచ్చాడు, ఆయనక దేవుడు. ఇలా ప్రతి వస్తువులో మనం భగవంతుని చూడగల అప్పుడు మనకి భగవంతుని సాక్షాత్కరిస్తాడు. వేరే ఎవరు సాక్షాత్కరిస్తారు. ఇటువంటి విషయములు మనకు భాగవతులు చెప్తున్నారు. ఇంకొకటి కూడా మనకు వచ్చేటువంటి కష్ట సుఖాలు ఎందువల్ల వస్తాయి? కర్మవశమున. భగవతి కర్మవశమునే. నీవు చేసిన కర్మను బట్టే నీకు కష్ట సుఖాలు వస్తాయి. కానీ భగవంతుడు నీకోసం స్పెషల్గా కష్ట సుఖాలు ఏర్పాటు చేయడు. దీనికి కారణం మనం. అందువల్ల మనం ఏది మంచి అనిపిస్తుందో దాన్ని చేయాలా. మనం ఈ పని ఇతరులకు చేస్తే వాళ్ళు బాధపడతారేమో అన్ను భావించినప్పుడు అటువంటి పని నువ్వు చేయకు. ఇతరులకు మనం కష్టం సూర్యుడు పొడిస్తే వాడు ఏడుస్తాడు, మనం పొడుచుకుంటే మనం గుడిస్తుంది ఆ ఏడు. కాబట్టి మనం ఇతరుడికి అపకారం చేయకుండా ఉపకారం చేస్తూ భగవంతుని స్మరిస్తూ ఉన్నదాంతో సంతృప్తి పడితే ఆనందంగా ఉండగలము. అదే మోక్షం. ఆ ధర్మంతో కృష్ణుడు అంతమంది భార్యలతో వివాహం ఆడాడు. వాళ్ళందరికీ 16,000 మంది భార్యలు. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క మండపం ఏర్పాటు చేసి, ఒక్కొక్క బ్రాహ్మణుని ఏర్పాటు చేసి, వాళ్ళందరికీ ఏక సమయములో ఆయన తాది అంటే వాళ్ళందరూ కృష్ణుని కోరుకున్నారు. కృష్ణుడు ఎవరిని కోరుకోవాలి. నమే ద్వేషోస్తి నా ప్రియ, నాకు ప్రియం లేదు అప్రియం లేదు అని చెప్పాడు. కాబట్టి కృష్ణుడి యొక్క జీవితంలో చాలా చాలా సుఖమైనటువంటి జీవితం గడిపాడు. అందువల్ల ఎప్పుడూ కూడా మన యొక్క కోరిక అనేది ఎప్పుడైతే ఉంటుందో అది మనల్ని బంధిస్తుంది. ఇట్లా కృష్ణుడికి ఏ కోరికలు లేవు. ఆయన ఎటువంటి వాడు ఉంటే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు. ఆపోర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సుశాంతి మాప్నోతి నకామకామి. ఎలా ఏం చెప్పాడంటే ఆపోర్యమానమచల ప్రతిష్ట. ఇప్పుడు సముద్రం ఉన్నదనుకోండి, అది ఎప్పుడన్నా ఈ నది రావే నాలుగలు, ఆ వర్షము నీళ్ళు నాలో చికలు అని ఎప్పుడన్నా అన్నదా? అయినప్పటికీ అవన్నీ వచ్చి కలుస్తుంటాయి అనంతరం సహజంగా. అట్లా స్థితప్రజ్ఞుడైనటువంటి వ్యక్తి పూర్ణకాలంగా ఉంటాడు. ఈ వస్తువు నాకు కావాలని కోరడు. అందుకని ఈ ప్రపంచంలో ఉండేవన్నీ ఆయన దగ్గరికి వచ్చి చేరుతాయి. చేరినప్పుడు ఎప్పుడన్నా సముద్రుడు చెల్లెలి గట్ట దాటి బయటకు వచ్చాడా? ఇన్ని వచ్చినా కూడా ఆయన మర్యాదలో ఉంటాడు. అది మర్యాద పురుషోత్తముడు అంటే ఆయన. అందుకే ప్రతి వాళ్ళు తన మర్యాదలో ఉండాలి.
బలిచక్రవర్తి విషయంలో కూడా తన మర్యాదను దాటి దేవతల యొక్క రాజ్యాన్ని ఆకాంక్షించాడు కాబట్టి ఆయనను పతాళానికి దొక్కాల్సి వచ్చింది. అర్థమైందా? ప్రతి వాళ్ళు తమ తమ మర్యాదలో ఉంటే ఎవ్వరు ఏది చేయరు. మన చట్టం కూడా అంతే. మన ఏ చట్టమైనా సరే ఏ దేశంలో ఉంటే ఆ చట్టం దానికి అనుగుణంగా మనం మన జీవితాన్ని గడుపుకుంటే మనల్ని ఎవ్వరు ఏమీ, మన మనస్సు కూడా వ్యక్తం కాకుండా ఉంటుంది. అదే అన్నమాట. కాబట్టి ప్రతి వ్యక్తి ఇప్పుడు సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళ సైనికులు ఆ సైన్యాధికారి చెప్పిన విధంగా ఆ మర్యాదలో ఉండాలి. గృహస్థాశ్రమంలో కూడా గృహస్థ యజమాని ఏ మర్యాదలో ఉంటున్నాడో ఆ మర్యాదలోనే వాడు ఉండాలి. అప్పుడే వాళ్ళ యొక్క గృహం సక్రమంగా ఉంటుంది. లేకపోతే అస్తవ్యస్తమైపోతుంది. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే, ఏ స్థానంలో ఉన్నా సరే, అందుకే స్థాన మర్యాదను కాపాడుతూ రాముడు అట్లా మర్యాదా పురుషోత్తముడైన కృష్ణుడు కూడా అంతే మర్యాదలో ఉన్నాడు. వాళ్ళ యొక్క జీవితాలు అలా సుఖమయంగా జరిగినాయి. చాలా సంతోషం. ఈ కార్యక్రమం నేను అలా ఒక 6 రోజులు వెళ్దామని అనుకున్నాను. మన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం నాకు సంతోషంగా ఉంది. వాళ్ళ నిజంగా నేను ఏమనుకుంటున్నానంటే మన ఆశ్రమము ఈ స్థలాలు ఏర్పరిచి హాల్ ఇవన్నీ ఏర్పరిచి ఇట్లా చేస్తే మరి సార్థకమైన అంతమంది చాలా కాదు, నిజంగా సార్థకం ఉంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనం ప్రతి నెల వినియోగించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మళ్ళీ వచ్చే ఆశ్వయుజ మాసంలో మొదటి 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ దాకా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కార్తీక మాసంలో మళ్ళీ వారం రోజులు భాగవతం ఉంటుంది. వారిని వేరే వాళ్ళ ఊరి నుంచి తెప్పిస్తాము. ఆయన సంగీతమయంగా చెప్తాడు, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వారి ద్వారా మనం విందాం. ప్రతి నెల అంటే నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అవన్నీ కూడా చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి వారం రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని నాకు నా అభిప్రాయం. మరి అయ్యా అట్లాగే తర్వాత మరొకటి ఇవాళ నాకేమనిపిస్తుందంటే ఏదో కొన్ని కుర్చీలు ఎవరో తెచ్చారు, ఇవాళ అనిపిస్తుంది ఇంకా కొద్ది కావాలనిపిస్తుంది. కాబట్టి భోజనశాలలో ఉండేవారిని తెచ్చినాం, అయినా కూడా చాలలే, మళ్ళీ కొన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఏమిటంటే అందరు మోకాలు నొప్పుకుంటూ ఉన్నారు కదా, అందరూ కూర్చోన్నారు. అట్లాగే మా రామతీర్థ స్వామి చాలా వయోవృద్ధులు, వారు 96 సంవత్సరాల వారికి. వారు 2 మాటలు మాట్లాడతానన్నారు. అందరికీ నమస్కారం. నేను 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను. ఒక విధంగా నెల్లూరుని మర్చిపోయా. ఈ ఊరే మా ఊరి కింద అయిపోయింది. ఒక మాట ఏంటంటే ఇక్కడ భజన జరుగుతూ ఉంటుంది సాయంత్రం పూటలు 6:30 నుంచి 7:30 ఒక గంట. ఏందిలే భజన అని కొంచెం తాత్సారంగా ఉంటుంది కొంతమందికి. ఈ భజన ఎంత గొప్పదంటే ఆ పాటల్లోనే ఒక వాక్యం ఉన్నది, నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే. నామస్మరణ అంటే భగవంతుని నామస్మరణ చేయడం అనేది అంతకంటే ఇంకా మనం తరించడానికి
భవతరణే. భవము అంటే ఈ ప్రపంచం, ఈ సంసారం. ఈ సంసారం నుంచి తరించడానికి, ఈ సంసారం నుంచి ఉద్ధరింపబడటానికి నామస్మరణ తప్ప ఇంకో ఉపాయం లేదయ్యా అన్నట్టుగా చెప్పాడు. నహి పశ్యాము. పశ్యాము అంటే కనపడటం, నహి అంటే లేదు. కాబట్టి భగవంతుని యొక్క నామస్మరణ చేయటం అనేది ఉందే, అందుకంటే గొప్ప పని లేదయ్యా. ఈ ప్రపంచాన్ని నుంచి శుభ్రంగా మనం ఈ సంసారాన్ని ఉద్ధరింపబడచ్చు అని చెప్పారు. అంత గొప్పది, అంత మహత్వ కలిగింది. ఇక్కడ ఒకరోజు భగవంతుడు శ్రీరామచంద్రుడి గురించి, ఒకరోజు కృష్ణుడి గురించి, ఒకరోజు అమ్మవారు పార్వతీదేవి గురించి, ఇంకో రోజు శివుని గురించి ఆ భజన పాటలు ఉంటాయి, చక్కటి పాటలు. కొంతమంది ఈ మధ్యనే నేను గమనించింది ఏంటంటే, ఒక 3-4 వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, ఈ ఊరు వాళ్ళే చక్కగా పాడతారు వాళ్ళు. అంటే ఇంకా కొంతమంది కనుక వచ్చి ఆ భజన పాటలు పాడుకుంటూ ఉంటే, ఇంట్లో అయినా పాడుకోవచ్చు, ఇక్కడ పాడుకుంటూ ఉంటే ఆ కంఠస్వరం, కొంతమందికి చక్కటి కంఠస్వరం, మధురమైన కంఠస్వరం ఉంటుంది. ఆ పాటలు పాడుతూ ఉంటే అందరూ పలుకుతారు. మనం కూడా పొద్దుపోవడానికి మంచి ఉపాయం ఇది. అందుకని నేను అందరూ ఆలోచించి రావడానికి ప్రయత్నం చేస్తే మంచిది. దాని యొక్క మేలు ఏం చెప్పారు, ఈ సంసారం నుంచి ఉద్ధరింపబడటానికి నామస్మరణ అన్యోపాయం. అన్యం అంటే ఇతర, నామస్మరణ తప్ప ఇతర ఉపాయాలు లేవయ్యా. భవతరణే, ఈ సంసారాన్ని ఉద్ధరింపబడటానికి అంత గొప్పది భజన ఏది అనుకుంటాము, అది వచ్చే బాగుంటుంది. తర్వాత ఇంకొక మాట స్వామి చెప్పింది, మళ్ళీ నేను ఒక మాట అంటున్నాను. ఇప్పుడు అన్నారు కదా, ఈ సామాన్య ప్రజలకు సరిగా తీరిక ఉండదు గ్రంథాలు చదువుకోవడానికి, ఇంకోదానికి, ఇటువంటి వారికి. ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఎంతమంది వచ్చారు. ఇట్లా అప్పుడప్పుడు స్వామివారు ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు. అది దాన్ని మనం ఉపయోగించుకుంటే మనం బాగా మేలు కలుగుతుందని స్వామివారు చెప్పిందే మళ్ళీ ఒక మాట చెప్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు మీకు తెలియాలి.
गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजे भगवान 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 हे भगवान भज रे भगवान శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ నమో నమో శ్రీనారాయణాయ ఓం నమః శివాయ ఇన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా జగమంతా నీ మాయా భగవాన్ 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 హే భగవాన్ భజ రే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ భావములో భవబంధములో జీవములో ఈ శూన్యములో భావములో భవబంధములో అంతట నిండిన అంతర్యామికి దేహమే ఆలయం హరుడే హరుడని తెలిసిన నాడే కలుగును ముక్తి పదం నేనే నీవని తెలియక నీకై వెతకటమన్నది ఒక చిత్రం నీలో కదిలే మాకై నీవే వెలసిన కథలే బహు చిత్రం నీవే అఖిలం నీవే నిఖిలం అంతా నీ జాలం మనసే మాయాజాలం భగవాన్ 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 హే భగవాన్ భజ రే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ ఆకలి అన్నది లేకుంటే ఆశలు పుట్టే తావేది చీకటి అన్నది రాకుంటే వెలుగుకు విలువే ఉంటుందా శోకము లేని లోకములో సుఖమెక్కడ కలిగేది స్వేదము మించిన వేదము లేదని ఎట్లా తెలిసేది వేదనలైనా నీ వరమే వేడుకలన్నీ నీ వలనే నాలో నేనే లేకుంటే ఇక మిగిలి ఉన్నది నీవేలే అదే అద్వైతం అదే ఆనందం అదే నిత్యానందం ఆనందమే నీ రూపం భగవాన్ 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 హే భగవాన్ భజ రే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ నమో నమో శ్రీనారాయణాయ ఓం నమః శివాయ ఇన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా జగమంతా నీ మాయా భగవాన్ 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 హే భగవాన్ భజ రే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్
భగవాన్ భగవాన్ భగవాన్ భగవాన్ భగవాన్ హే భగవాన్ భజరే భజరే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ నమో నమో శ్రీనారాయణాయ ఓం నమః శివాయ ఎన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా జగమంతా నీ మాయా భగవాన్ 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 హే భగవాన్ భజరే భజరే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా